Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో దేశీ వారియర్. న్యూయార్క్ అంటే ఆల్మోస్ట్ అందరికీ నయాగరా ఫాల్సే గుర్తొస్తాయి కదా. కానీ నయాగరా ఫాల్సే కాకుండా అప్స్టేట్ న్యూయార్క్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో ఒక హిడెన్ జెమ్ఏ ఈ చిట్నాన్గో ఫాల్స్ స్టేట్ పార్క్. అసలు ఈ ప్లేస్ ఎందుకంత స్పెషల్? ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఫామ్ అయ్యాయి? వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ట్రెక్కింగ్ సేఫేనా? ఫ్యామిలీతో రావచ్చా? క్యాంపింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఇంకా ఈ ప్లేస్ని వరల్డ్ ఫేమస్ చేసిన రేర్ స్నేయిల్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ముందు లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. చిట్నాన్గో ఫాల్స్ అప్స్టేట్ న్యూయార్క్లో మ్యాడిసన్ కౌంటీలో ఉంటుంది. రాచెస్టర్ నుండి టువర్డ్స్ ఆల్బనీ అప్రాక్సిమేట్లీ 2 hours డ్రైవ్ ఉంటుంది. వీకెండ్ ట్రిప్కి చాలా మంచి డెస్టినేషన్ అనే చెప్పాలి. నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే, ఫ్యామిలీతో ఒక ఫుల్ డే మంచి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ డెస్టినేషన్ అనొచ్చు. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. చాలామంది నయాగరా ఫాల్స్ గురించి మాత్రమే మాట్లాడతారు, కానీ చిట్నాన్గో ఫాల్స్ హైట్ అప్రాక్సిమేట్లీ 167 feet ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నయాగరా ఫాల్స్ ఫేమస్ అయిన హార్స్షూ ఫాల్స్ హైట్ కూడా ఆల్మోస్ట్ 167 feet ఉంటుంది. హైట్ రెండు వాటర్ ఫాల్స్కి ఆల్మోస్ట్ సేమ్ అయినా మరి నయాగరా ఫాల్స్ ఎందుకు వరల్డ్ ఫేమస్ అంటే రీజన్ చాలా సింపుల్. హైట్ కాదు, వాటర్ వాల్యూమ్. నయాగరాలో అప్రాక్సిమేట్లీ ఎవ్రీ సెకండ్కి 28 lakhs లీటర్స్ వాటర్ ఫ్లో అవుతుంది. అందుకే అది వరల్డ్ ఫేమస్ అట్రాక్షన్ అయింది. కానీ చిట్నాన్గో ఫాల్స్ని స్పెషల్ చేసింది దాని పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పచ్చు, న్యాచురల్ బ్యూటీ అని చెప్పచ్చు, మరియు క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల హిడెన్ జెమ్ అయింది ఇది. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఫామ్ అయిందో చెప్తాను. ఈ వాటర్ ఫాల్స్ మీద ఫ్లో అయ్యే వాటర్ చిట్నాన్గో క్రీక్ నుండి వస్తుంది. ఈ క్రీక్ అప్రాక్సిమేట్లీ 20 miles అంటే అరౌండ్ 33 kilometers లెంత్ ఉంటుంది. సెంట్రల్ న్యూయార్క్లో ఫ్లో అయ్యి ఈ రాక్స్ మీదకి వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఈ స్టోరీ అక్కడ స్టార్ట్ కాలేదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఏరియా మొత్తం గ్లేషియర్స్తో కవర్ అయి ఉండేది. గ్లేషియర్ అంటే చాలా పెద్ద మంచు పర్వతం అని చెప్పచ్చు, లేదా జైంట్ ఐస్ షీట్ అని అనొచ్చు. ఆ గ్లేషియర్ స్లోగా మూవ్ అవుతూ రాక్స్ని కట్ చేస్తూ వ్యాలీస్గా ఫామ్ అయ్యి తర్వాత చిట్నాన్గో క్రీక్లో ఫ్లో అవుతూ thousands of yearsగా రాక్స్ని షేప్ చేస్తూ ఇవాళ మనం చూస్తున్న వాటర్ ఫాల్స్ని ఫామ్ చేశాయి. నేచర్కి పేషెన్స్ ఉంటే రిజల్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ ప్లేస్ని చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకుందాం. పర్సనలీ నాకు ట్రైల్ చాలా బాగా నచ్చింది. ట్రైల్ ఈజీ టు మోడరేట్ కేటగిరీలో ఉంటుంది. ఫ్యామిలీతో రావచ్చు, కిడ్స్తో కూడా రావచ్చు, సీనియర్ సిటిజన్స్ కూడా స్లోగా వాక్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ట్రైల్ మొత్తం చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. వుడెన్ స్టేర్స్ ఉంటాయి, అబ్జర్వేషన్ డెక్స్ కూడా ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి. డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక సజెషన్ ఏంటంటే రెయిన్ తర్వాత మాత్రం స్టెప్స్ కొంచెం స్లిప్పరీ ఉంటాయి, కాబట్టి గ్రిప్ ఉన్న షూస్ వేసుకోవడం బెటర్ అని నా సజెషన్. పార్కింగ్ గురించి చెప్పాలి అంటే పార్కింగ్ ఏరియా చాలా డీసెంట్గా ఉంది. కార్ పార్క్ చేసి ట్రైల్ స్టార్ట్ పాయింట్కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. సీజన్ని బట్టి పార్కింగ్ ఫీ వీళ్ళు
సమ్వేర్ బిట్వీన్ $3 to $5 ఛార్జ్ చేస్తున్నారు. మీరు న్యూయార్క్ స్టేట్ త్రూవే నుండి వస్తుంటే కనుక ఎగ్జిట్ 34లో ఈ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు పిక్నిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఫ్యామిలీస్ వీకెండ్లో ఇక్కడ పిక్నిక్కి వస్తారు. టేబుల్స్ ఉన్నాయి, ఓపెన్ పిక్నిక్ ఏరియా కూడా ఉంది, ప్లే ఏరియా కూడా ఉంది, ఇంకా చార్కోల్ గ్రిల్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. కాబట్టి మీ ఫ్యామిలీస్తో బార్బిక్యూ ప్లాన్ చేసుకోవచ్చు. ఫుడ్ తీసుకొచ్చుకొని నేచర్ మధ్యలో ఒక పీస్ఫుల్ ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ క్యాంపింగ్ అలౌడ్ లేదు కాబట్టి నియర్ బై క్యాంప్ గ్రౌండ్స్లో స్టే ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్ని వరల్డ్ ఫేమస్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ పార్క్లో చిచినాన్గో ఓవేట్ ఏంబర్ స్నేల్ అనే ఒక వెరీ రేర్ స్నేల్ ఉంటుంది. ఇది ఆర్డినరీ స్నేల్ కాదు. ఈ స్పీసెస్ వరల్డ్లోనే చాలా లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే దొరుకుతుంది. మెయిన్గా ఈ ఏరియాలోని సర్వైవ్ అవుతుంది. అందుకే సైంటిస్ట్స్ అండ్ రీసెర్చర్స్ అండ్ ఎన్వైర్న్మెంటల్ టీమ్స్ ఈ ఏరియాని చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు. హానెస్ట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫొటోస్లో చూడటం కంటే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంది. వాటర్ సౌండ్స్, ఫ్రెష్ ఎయిర్, ఫారెస్ట్ స్మెల్, బర్డ్ సౌండ్స్, ఆ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్, ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేసిన మైండ్ కంప్లీట్గా రీఫ్రెష్ అయిపోతుంది. నేచర్ లవర్స్కి, ఫ్యామిలీ ట్రిప్స్కి డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. సో మీరు అప్ స్టేట్ న్యూయార్క్ సైడ్ ఆర్ నియర్ బై ఏరియాస్లో ఉంటే కనుక డెఫినెట్లీ ఒకసారి చిచినాన్గో ఫాల్స్ స్టేట్ పార్క్ని విజిట్ చేయండి. బిలీవ్ మీ, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ లేదా నెక్స్ట్ నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా చదువుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్. దిస్ ఈస్ కుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అమెరికాలో దేశీ వారియర్. సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe